పాలు, నీళ్ళు ఇవి మనిషికి అవసరం. అదేవిధంగా గాలి, ఆహారం ఇది మనిషికి అవసరం, ప్రతి జీవికి అవసరమే. పాలు, నీళ్ళు, గాలి, ఆహారం ఈ విధంగా జీవన స్రవంతిలో కలవాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ 4 అవసరమే ప్రతి ప్రాణకోటికి. పాలు అనేటటువంటివి చాలా వరకు ఉత్పత్తి తగ్గిపోయింది. పాల ఉత్పత్తి అనేటటువంటిది చాలా వరకు తగ్గిపోయింది. అన్నీ కల్తీ పాలే. ఈ యొక్క సింథటిక్ పాలు తాగితే అనేక రోగాలు వస్తాయి. రోగాలు వస్తే ఆ రోగాలకు విరుగుడు కావాలంటే హాస్పిటల్ దగ్గర ఉండాలి. దూరం అయితే మళ్ళీ అప్పటిదాకా ప్రాణం ఉంటుందో పోద్దు, అదో ప్రాబ్లం. అందుకని హాస్పిటల్ దగ్గర ఉండేటట్టు చూసుకుంటారు కొంతమంది ఇళ్ళు. అదేవిధంగా నీళ్ళు, పాల సంగతి అయిపోయింది. నీళ్ళు, ఈ నీళ్ళు భూమిలో నుంచి రావాలంటే చాలా కష్టం. 1000 అడుగులు, 2000 అడుగులు, 3000 అడుగుల వరకు పోతున్నటువంటి ఈ హైదరాబాదులో నీళ్లు కావాలంటే వాటిని ఫిల్టరైజేషన్ చేయటం, లేదా డ్రింకింగ్ వాటర్ గురించి ఎదురు చూడటం. ఆ డ్రింకింగ్ వాటర్ వాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చేది తెలియదు. ఈ మధ్య గండిపేట అన్నారు, మంజీరా అన్నారు, వాటి పక్కనే టాయిలెట్స్ అన్నీ జరుగుతున్నట్టుగా మనకు వార్తలు వచ్చినాయి. ఈ విధంగా ఎక్కడ చూసినా కల్తీ, అన్నిటిల్లో కల్తీ. ఈ కల్తీ వలన వచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటంటే మనిషి అవుట్. అది మన జీవన ప్రమాణం. ఆలోచించండి ఒక్కసారి, మన జీవితం ఎటుపోతున్నది అనేటటువంటి దాని గురించి ఆలోచించండి. మనం ఏమి తింటున్నాము అనేటటువంటి దాని గురించి ఆలోచించండి. ఏదైనా ఇంటిలో చేసుకున్నదే మేలు. అర్థం చేసుకోండి ఒక్కసారి దాని ఇన్నర్ మీనింగ్ ఏంటో. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.